Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ కి సంబంధించి 2025-26 కి సంబంధించి బ్లూ ప్రింట్ అయితే చూద్దామమ్మా. బ్లూ ప్రింట్ వెరీ 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 ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ అంటే ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వేవి, 8 మార్క్స్ వేవి అనేది మనకి క్లియర్ కట్ గా బ్లూ ప్రింట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి బ్లూ ప్రింట్ ముందు పెట్టుకొని ఆ టాపిక్ వైజ్ గా చదివితే సరిపోతుంది. 8 మార్క్స్ ఒక టాపిక్ లో ఉంటే అందులో 8 మార్క్స్ ఓన్లీ ఇచ్చాడు అనుకోండి, ఓన్లీ 8 మార్క్స్ చదివితే సరిపోతుంది, మిగతావన్నీ టచ్ చేయని అవసరం లేదు. ఆ విధంగా ప్రతిదీ కూడా చదువుకోవాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు బయాలజీ, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అవి కూడా పోస్ట్ చేస్తాను. సో వీటికి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ అందుబాటులో తీసుకొచ్చామమ్మా. 580+ మార్క్స్ వచ్చే విధంగా అవి 580+ మార్క్స్ లాస్ట్ ఇయర్ వచ్చాయి మన మెటీరియల్స్ ఉండే. కాబట్టి ఇప్పుడు కూడా మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. వాటి యొక్క డీటెయిల్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఒకసారి చెప్తాను, చూడండి. హా గైస్, ఏపీ 10th క్లాస్ మెటీరియల్స్ ప్రైజ్ డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ 180, అలాగే అంటే విత్ ఆన్సర్స్తో 180, వితౌట్ ఆన్సర్స్ 150. ఈ విధంగా టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ కావాలంటే 400. అలాగే ఫిజిక్స్ యొక్క డీటెయిల్స్, బయాలజీ, సోషల్ అండ్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మెటీరియల్స్ ఓన్లీ కావాలంటే మీకు 549. అలాగే కాంబో ప్యాక్ కావాలంటే 599. సో కాంబో ప్యాక్ అంటే ఏంటి, టోటల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇవి అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టవచ్చు. మరి ఇప్పుడు మనకి ఒకసారి బ్లూ ప్రింట్ మనం క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే చూడమ్మా, మనకి బయాలజీకి సంబంధించి ఏంటంటే ఇస్తాడు అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ ఏమో ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 16 మార్క్స్, ఫిజిక్స్ లో 3 వస్తాయి, బయాలజీలో 2 వస్తాయి, టోటల్ గా 5. ఆ తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి 5 ఇస్తాడమ్మా. 5 4s are 20 మార్క్స్. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏమో 4 ఇస్తాడు, మొత్తం 8 మార్క్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్ 6 ఇస్తాడు, 6 మార్క్స్, టోటల్ గా 50 మార్క్స్. అలాగే వీటికి సంబంధించి నేను ప్రతి టాపిక్ సంబంధించి టెస్ట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చాము. టెస్ట్ సిరీస్, మోడల్ పేపర్స్, అలా గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా పెట్టాము. స్లిప్ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు అని చెప్పేసి అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. 600 ప్యాక్లు ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంకా టాపిక్ వైజ్ గా మనం సిలబస్ చూసుకున్నట్లయితే, అంటే ఏ క్వశ్చన్స్ ఇస్తాడో మనం క్లియర్ కట్ గా చూసినట్లయితే చూడండి. ఇక్కడ మనకి టాపిక్ వైజ్ గా చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ కట్ గా చూడండి అమ్మా. ఇక్కడ లైఫ్ ప్రాసెస్ నుండి మనకి 14 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది, 8 మార్క్ క్వశ్చన్, అందుకే బ్రాకెట్ లాగా ఇచ్చాడు. అలాగే తర్వాత కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుండి, అంటే సెకండ్ టాపిక్ నుండి మనకి 6 మార్క్స్ వస్తాయి. అంటే ఇది బయాలజీ ప్రకారం ఇది 5th లెసన్, 6th లెసన్, 7th, 8th అండ్ 13th లెసన్ అమ్మ. ఈ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ 13 అనుకుంటా ఇలా ఉంటుంది. హౌ డు ఆర్గనైజం రీప్రొడ్యూస్ అని చెప్పేసి ఇందులో 10 మార్క్స్. అలాగే ఈ టాపిక్ హెరిడిటీలో 10 మార్క్స్, అవర్ ఎన్విరాన్మెంట్ లో 10 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇవి ఇంకా మనకి టాపిక్ వైజ్ అంటే డిఫికల్టీ వైజ్ గా చూసినట్లయితే చూడండి, పేపర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వండి. ఒకసారి బ్లూ ప్రింట్ కూడా మీకు క్లియర్ కట్ గా టోటల్ బ్లూ ప్రింట్ అనేది చూపిస్తాను. ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు, అదే ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాడు అనేది కూడా డీటెయిల్ గా చెప్తాను, చూడండి అమ్మా. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ నుండి మనకి ఇగోండి ఎస్ఏ క్వశ్చన్ స్టార్ పెట్టాడంటే ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది. దాని అర్థం ఇందులో ఒకటి ఇగోండి, ఇక్కడ ఒకటి స్టార్ చాయిస్, ఇగోండి 8 మార్క్ క్వశ్చన్స్. ఇవి మీకు 8 మార్క్ క్వశ్చన్స్ అండర్లైన్ చేశాను. 4 క్వశ్చన్స్ ఇస్తాడు అన్నాడు కదా. ఈ 4 క్వశ్చన్స్ లైఫ్ ప్రాసెస్ నుండి ఒకటి, అలాగే సెకండ్ లెసన్ లోని, తర్వాత 4th అండ్ ఈ లెసన్. ఓవరాల్ గా మీకు సబ్ టోటల్ ఇది కాదమ్మా. ఇక్కడ 8 మార్క్స్ సమ్ము 1, ఇక్కడ ఒకటి ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకోండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇగోండి ఓకే, ఇక్కడ 4 క్వశ్చన్స్, ఇందులో సబ్ టోటల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఒకసారి ఒక 4 మార్క్ క్వశ్చన్ మిస్ అవుతుందమ్మా. ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్ చూడండి. టోటల్ గా మనకి
ఒక టాపిక్ నుండి 2 ఇస్తాడు, ఈ టాపిక్ నుండి మేబీ 2 ఇస్తాడు, ఓవరాల్ గా 4 క్వశ్చన్స్. అయితే మన మెటీరియల్లో ఏ టాపిక్ నుండి చదివితే 8 మార్క్ క్వశ్చన్స్ సరిపోతుందని చెప్పేసి క్లియర్ కట్ ఇచ్చాను. మెటీరియల్లో లిమిటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ లో మీరు చేసుకున్నట్లయితే సరిపోతాయి. కాబట్టి మెటీరియల్లో డీటెయిల్డ్ గా ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు కేవలం ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పడానికి. అలాగే ఇగోండి లైఫ్ ప్రాసెస్ లో మనకి ఇగోండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అంటే 4 మార్క్ క్వశ్చన్. అలాగే 8 మార్క్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి వస్తుంది. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మళ్ళా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మరొకటి వస్తుంది, 4 మార్క్స్ అనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ యాక్చువల్ గా ఇందులో మనకు 4 మార్క్ క్వశ్చన్స్ 3 ఇచ్చాడు, కానీ ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్ ఇంకోటి వస్తుంది మన తర్వాత చూడండి ఇక్కడ. అలాగే ఈ టాపిక్ లో మనకి 2 మార్క్స్. ఈ విధంగా టోటల్ గా మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ విధంగా మనం అయితే వెరిఫై చేసుకోండి. మీకు మెటీరియల్ అయితే డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ బ్లూ ప్రింట్ మీరు పక్కన పెట్టుకొని జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకొని బ్లూ ప్రింట్ ముందు పెట్టుకొని ఆ బ్లూ ప్రింట్ ప్రకారం చదవండి. ఇందులో 2 మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాడు. ఆ 2 మోడల్ పేపర్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే మాక్సిమం 99% వీడు ఇచ్చినటువంటి 2 పేపర్స్ మోడల్ పేపర్స్ చేసుకున్నట్లయితే పాస్ అయిపోవచ్చు. కేవలం పాస్ అవడం కోసం మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చారమ్మా. మీరు ఎక్కువ మార్క్స్ అయితే దాని నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఫిజిక్స్ కి సంబంధించి 2, బయాలజీకి సంబంధించి 2 ఇచ్చాడు. టోటల్ గా ఈ 4 పేపర్స్ చేసుకున్నట్లయితే మీరు 40+ మార్క్స్ తో పాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వీటికి సంబంధించి మన మెటీరియల్స్ చదువుకోండి, మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజు బ్లూ ప్రింట్. మరి అలాగే మన మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ కూడా చెప్పుకున్నాము ఈ రోజుతో. నెక్స్ట్ సోషల్ కానీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఉన్నాయి. వాటితో నెక్స్ట్ వీడియోలో మరలా కలుస్తాం. ఆ తర్వాత అంతవరకు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మన ఈ వీడియోని లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.